మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి రాజకీయ పక్షాలకు అతీతంగా ప్రజాస్వామ్య భారతదేశాన్ని కోరుకునే వాళ్ళకి దాని యొక్క అభివృద్ధిని కాంక్షించే వాళ్ళకి ఒక విన్నపం. అట్లాగే సంబంధిత రాజ్యాంగ వ్యవస్థలను కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు కూడా న్యాయంగా ఉండాల్సిన కాలం వచ్చింది అని. ఈ మధ్యకాలంలో ప్రముఖంగా అందరి దగ్గర నానుతున్న అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఒక మెరుపు స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా వచ్చి ఒక 50 లక్షల ఓట్లు అతి కొద్ది కాలంలోనే వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున దాని లాభాన్ని అనుభవించిన వాళ్ళు మాది 100% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పుకుని జబ్బలు జరుచుకునే ఒక కాలంలో ఇక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది అని అనుమానాలని వ్యక్తం చేయడమే కాకుండా భారత రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ ఇది వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఉంది అన్న అంశాన్ని ఈ రోజున చర్చించబడతా ఉంది. పరకాల ప్రభాకర్ గారు చెప్పక ముందు నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 45 లక్షల ఓట్ల యొక్క వివరాలు కావాల్సింది అని పలుమార్లు పలు వేదికలపైన మాట్లాడడం జరిగింది. సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే వీవీప్యాట్లని ఒక వారంలో కాల్చేశారు. ఇప్పుడు వీవీప్యాట్లు ఇచ్చేవాళ్ళు లేరు చూసుకుందామంటే. అట్లాగే ఆ వీడియో రికార్డింగ్స్ ఇమ్మంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఈ నేపథ్యంలోనే ఇన్ని అనుమానాలతో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లెక్కలన్నది రోజున ఆ మెరుపు ఓట్లు ఎట్లా వచ్చాయో అర్థం కాక అందరూ తలబట్టుకుంటా ఉన్నారు. బహుశా అదృశ్యంగా ఆత్మలు వచ్చి ఓట్లు వేసిపోయాయేమో అనిపిస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ లెక్కలు ఎలక్షన్ కమిషనే చెప్పాలి. తద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్న సంగతి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఎన్నికల కమిషన్ని బ్రహ్మ పదార్థంగా మార్చేశారు. ప్రజాస్వామ్యానికి అననుకూలంగా వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ని ఎన్డీఏ ప్రభుత్వం మార్చేసిందని ఆరోపణలు చేసే వాళ్ళున్నారు. అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. క్లియర్ కట్గానే ఎలక్షన్ కమిషన్ మనం వీడియో ప్రొడ్యూస్ చేయండి మీరు అడిగితే వ్యక్తి యొక్క సమాచారానికి భంగం వస్తుంది కాబట్టి ఇవ్వమని బొంకి తప్పించుకునే కాలాన్ని చూసాం. ఎటువంటి అలిగేషన్ చెప్పినా సరే ఎలక్షన్ కమిషన్ నుంచి సముచితమైన సమాధానం రాని కాలాన్ని కూడా చూసాం. అంతేకాదు చివరికి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ని అది ఎంత ఘోరమైన తప్పు చేసినా సరే క్రిమినల్ ప్రొసీజర్స్ అట్రాక్ట్ కాకుండా దాన్ని కాపాడే విధంగా చట్టం చేసిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్నికల కమిషన్ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడదు. ఎన్డీఏ వ్యతిరేక పక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అట్లాగే అధికారంలో ఉన్న ఎన్డీఏకు లాభం అనేకమైన ఆరోపణలు ఈ రోజున ప్రజాస్వామ్యవాదులకు బాధలు కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం నమ్మకం అనే పునాది పైన ఉంటుంది, నిలబడుతుంది. రాజ్యాంగబద్ధం కాకుంటే యూనియన్ భారతదేశం అనేది ఒక సమాఖ్య. ఇది ఆ విషయం గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ లెక్కల్ని పరిశీలిస్తే ఇంత అన్యాయమైన మాటల్ని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ ఉందో అర్థం కాని పరిస్థితి. 13వ తారీఖు మే నెలలో ఎలక్షన్లు జరిగాయి. ఎలక్షన్లో 5 గంటలకు ఎలక్షన్ టైం అయిపోతుంది. అప్పటి వరకు ఎవరెవరైతే పోలింగ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళందరూ ఓటు వేసేంత వరకు ఓటు వచ్చే విధంగా అక్కడున్న పోలింగ్ ఆఫీసర్ బాధ్యత తీసుకుని ఓట్లు వేయించి పంపిస్తాడు. 5 గంటల సమయంలో 68.04% ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 13వ తారీఖు మేన వచ్చింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. కానీ ఆశ్చర్యకరంగా ఆఖరికి వచ్చి ప్రకటించినప్పుడు 80.66% వచ్చింది అని చెప్పింది. మరింత లెక్కల్ని చూసినప్పుడు ఈ ఎక్కువ ఓట్లన్నీ కూడా 11:45 అర్ధరాత్రి నుండి 2 గంటలు 14వ తారీఖు ఉదయం లోపల ఈ ఓట్లు వేయబడ్డాయని లెక్కలు గణాంకాలు చెప్తా ఉన్నాయి. 8 నుంచి 11:45కి 0.0008% మాత్రమే పోలైంది. అంటే పోలింగ్ సమయం ముగిసినప్పటి నుండి 8 గంటల రాత్రి వరకు నెగ్లిజిబుల్ లెక్కలేకి రాని విధంగా 32-35 వేల ఓట్లు పోలయ్యాయి. అది 0.0008గా లెక్కించబడింది. ఆశ్చర్యకరంగా 11:45 నుంచి AM నుంచి PM నుంచి 14:02 ఉదయం లోపల అది 80.66గా మారిపోయింది. ఇక్కడే అసలు సమస్య వస్తూ ఉంది. సగటున ఉదయం పూట జరిగిన పోలింగ్లో 60 ఓట్లు గంటకి వేసిన పరిస్థితి. 60 ఓట్లు పడ్డాయి. కానీ వీళ్ళు చెప్పిన ఈ మాయ అసలు అర్థం కాలేదు. మాయనో మర్మమో లేకుంటే ఏంటో అర్థం కావడం లేదు. అంటే అంత వేగంగా ఎట్లా మిషన్లు పనిచేసాయో కూడా అర్థం కావడంలే. లేక అంత వేగంగా మనుషులు ఏ విధంగా పనిచేయగలిగారో కూడా అర్థం కావడంలే. గంటకు 60 ఓట్లు పడ్డ టైం నుంచి 5 గంటల నుంచి 8 గంటల వరకు క్యూలో ఉన్న కాలంలో కేవలం 0.0008% ఓట్లు పోలైతే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 35,000 లోగా పోలైతే 11:45 నుంచి అర్ధరాత్రి ఉదయం 2 గంటల లోపల 80.66% ఎట్లా వచ్చాయన్నట్ల. ఆ 2 గంటల్లో దాదాపు 400 ఓట్లకు పైగా పోల్ కాయబడ్డాయి. ఇది ఎవరు కూడా చేయలేని సంగతి. ఇది అసాధ్యం. ఇది ఎందుకంటే ఒక ఓటు వేయడానికి ఆ ప్రొసీజర్లోనే కనీసం 1 నిమిషం టైం పడుతుంది. అటు ఇటు ఓటర్ లిస్టులో చెక్ చేసుకోవడం దగ్గర నుంచి ఆ చుక్క పెట్టించుకోవడం, తద్వారా మరి ఆ వీవీప్యాట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీవీప్యాట్ చూసుకోవడం, అటు తర్వాత ఓటు వేయడం, మళ్ళీ ఇంకో బూత్ లేకపోవడం, అక్కడ ఇంకో మిషనరీ పోవడం, మళ్ళీ అక్కడ మళ్ళీ ఎంపీకి ఓటు వేయడం. జమిలి ఎన్నికలు కదా. కానీ గంటకి 200 పైగా ఓట్లు పడ్డాయంటే అర్థం చేసుకోవాలి. 3-4 ఓట్లు ఎక్కువ వచ్చే సగటున పడ్డం కంటే. కానీ ఆశ్చర్యకరంగా 5 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపు ఓట్లు పల్లె. ఏదో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 ఓట్లు పడ్డాయి. అంటే క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ 3 గంటల సేపు ఓట్లు వేయకుండా ఊరికెక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నారా? 11:45 నుంచి ఏదో ముహూర్తం పెట్టుకొని 11:45 నుంచి పరిగెత్తి ఓట్లు వేసారా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే అసాధ్యం అని చెప్తా ఉన్నామో అసాధ్యమైన వేగంతో
అసాధారణ వేగంతో జరిగిన ఓట్ల ప్రక్రియ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా ఉన్న 45 లక్షల పైగా ఓట్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ఈ మోడ్రన్ కాలంలో అసలు ఇక్కడ లెక్కలు కొడతా ఉంటేనే ఇక్కడ టైప్ చేస్తూ ఉంటేనే ఎంత సుదూర ప్రాంతంలో అయినా సరే ప్రింటౌట్ బయటకు వచ్చే ఈ కాలంలో నిమిషానికి కొన్ని వందల లెక్కలు చేసే కంప్యూటర్లున్నా లేక వేల లెక్కలు చేసే కంప్యూటర్లున్న ఈ కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 17వ తారీఖున లెక్క చెప్పింది. మళ్ళీ 17 తారీఖు ఏం లెక్క చెప్తారంటే వీళ్ళు 81.86% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఫైనల్గా 81.86% జరిగింది అని చెప్తారు. ఎప్పుడు 3 రోజుల తర్వాత, నిమిషాల్లో గంటల్లో చెప్పాల్సిన దాన్ని 3 రోజుల తర్వాత ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఏమో తన యొక్క అంతిమ పోలింగ్ సరళి ప్రకారం చెప్పింది ఎంతంటే 80.66. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందేమో 81.86. వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి? ఎట్లా లబ్ధి పొందిన వాళ్ళు సమాధానం చెప్పరు. ఎవరైతే ఆ ఓట్ల వల్ల లబ్ధి పొందారో వాళ్ళు సమాధానం చెప్పరు. వాళ్ళు గుంభనంగా ఉంటారు. ఇంకా మాట్లాడితే మా స్ట్రైకింగ్ రేటుకి మీరెవరు తట్టుకోలేరని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ రోజున అద్భుతం జరగలేదు, ప్రజాస్వామ్యానికి అన్యాయం జరిగిపోయిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని క్లారిఫై చేయాలి. అసలుకి నాకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఆ బ్యాలెట్లు వాడే కాలంలోనే ఉదయాన్నే పేపర్లు చూస్తే ఈ రాష్ట్రంలో ఎంత ఓటింగ్ పర్సెంట్, ఈ జిల్లాలో ఎంత ఓటింగ్ పర్సెంట్ అని ముద్రణ పూర్తయి మన ముందుకు వచ్చేది. ఎప్పుడు బ్యాలెట్ పేపర్లు వాడే ఆ కాలం, ఈ మిషన్లు, ఈ కంప్యూటర్లు అది తక్కువ ఉన్న కాలంలోనే ఇంత పెద్దగా సైన్స్ డెవలప్ అయింది. మాది ఏఐ బిఐ అని చెప్పుకునే ఈ కాలంలో 3.5 రోజులు పట్టిన సంగతిలోనే అనుమానాలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ తొండాట ఆడింది, దేన్నో కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది అని అనుకుంటా ఉన్న అనుమానం వస్తూ ఉంది. అనుమానం తీర్చాల్సిన అవసరం ఉంది. వీవీప్యాట్లని ఒక వారం లోపల కాల్ చేసేయడం, అట్లాగే ఓట్లు క్యూలో ఉంటే 5 గంటల నుంచి మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 2 గంటల వరకు ఓట్లు క్యూలో ఉంటే ఆ వీడియో ఫుటేజ్ ఇవ్వయా అంటే ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అదే వ్యక్తిగతమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవడం కోసమట. ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. ఓటర్ లిస్టులోనే ఫోటోతో సహా ఆ వ్యక్తి వివరాలతో బయట వివిధ రాజకీయ పార్టీల దగ్గర ఓటర్ లిస్టులు ఉంటాయి, ఆ ఓటర్ స్లిప్పులు ఉంటాయి. కనుక మీరు ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేశారన్న విషయాన్ని అనుమానించడానికి చాలా ఆస్కారం ఉంది. భారతదేశంలోని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీని పట్ల ముందుకు రావాలి, మాట్లాడాలి. భారత సమాఖ్య, భారత రాజ్యాంగం నిర్వచించిన పరిధిలో బలంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలంటే రాజ్యాంగ వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి, రోజున ఎన్డీఏ కూటమి ఎలక్షన్ కమిషన్కి అసాధారణమైన వెసులుబాట్లు కల్పించడమే అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఏమి చేసినా సరే వీళ్ళని లీగల్ ప్రొసీజర్లోకి రారు అని చట్టం చేయడం, వీళ్ళు ఉద్యోగాలు మానేస్తేనే రకరకాల పదవుల్లో నియమించే ఒక పని పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈ రోజున ఎన్నికల వ్యవస్థపైనే నీడలు వచ్చిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం.